మహాభారత్ సిరీస్ ఎపిసోడ్ 7. గంగాదేవి తన 8వ కుమారుడైన దేవవ్రతుడిని తీసుకెళ్లి వశిష్ఠ మహర్షి వద్ద శిక్షణ పొందేలా చేస్తుంది. తర్వాత పరశురాముడి వద్ద అష్టవిద్యను నేర్చుకుంటాడు. దేవవ్రతుడు బ్రహ్మ విద్య, అష్టవిద్య, ధర్మశాస్త్రాలు అన్నిట్లో ప్రావీణ్యం పొందుతాడు. శిక్షణ అనంతరం ఒకరోజు గంగాదేవి దేవవ్రతుడిని అస్తినాపురానికి తీసుకొచ్చి రాజా శాంతనుడికి అప్పగించింది. దేవవ్రతుడు అస్తినాపురంలో రాజకుమారుడిగా జీవనాన్ని గడిపాడు. తర్వాత శాంతనుడు ఒకరోజు నది తీరాన మత్స్యగంధ అనే కన్యను చూస్తాడు. తనే సత్యవతి. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ ఆమె తండ్రి తన కూతుర్ని వివాహం చేసుకోవాలంటే ఒక షరతు ఉంది అని చెప్తాడు. తన కూతురికి జన్మించే సంతానం మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించాలనే షరతును పెట్టాడు. ధర్మపరాయణుడైన శాంతనుడు దేవవ్రతుడికి అన్యాయం జరుగుతుందని భావించి ఆ షరతును అంగీకరించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత శాంతనుడు ఈ విషయంపై చింతిస్తూ ఉంటాడు. ఇది తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకొని వెంటనే మత్స్యరాజు వద్దకు వెళ్ళాడు. తన తండ్రికి సత్యవతినిచ్చి వివాహం జరిపించమని కోరుకున్నాడు. కానీ మత్స్యకారుడు తన కోరికను వ్యక్తం చేశాడు. దానికి దేవవ్రతుడు, నేను జీవితాంతం వివాహం చేసుకోను, మీ కుమారుడే హస్తినాపురానికి యువరాజు అవుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతటి గొప్ప త్యాగాన్ని చేసినందుకు దేవవ్రతుడికి భీష్ముడు అని పిలుస్తారు. భీష్మ ప్రతిజ్ఞ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.